This is PSR, Senior Faculty in Botany, Shivasista Educational Institutions, Vijayawada. Now we will discuss about the few points about the upcoming NEET examination. ప్రజెంట్ ఇంకా కొన్ని రోజుల్లో నీట్ ఎగ్జామ్ జరగబోతుంది. అంటే మనకు 1 వీక్ అంటే తక్కువే ఉంది. ఈ కొన్ని రోజుల్లో మనం కనీసం కొన్ని పాయింట్స్ అయినా డిస్కస్ చేద్దాం ఆలోచన మీతో. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ ఈరోజు కూడా కొత్త మెటీరియల్స్ని చదవడానికి, కొత్త మెటీరియల్స్లో బిట్స్ చేయడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి చాలా రకాల మెటీరియల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రజెంట్. అన్ని మెటీరియల్స్ని గ్యాదర్ చేయడం, అన్ని మెటీరియల్స్ బిట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అఫ్కోర్స్ అన్నింటిలో ఆల్మోస్ట్ అవే బిట్, అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కొత్త బుక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవడం. ఇంకోటి ఏంటంటే కొన్నింటిలో ఎన్సీఆర్టీ బేస్డ్ కాకుండా అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ బిట్స్ ఉంటాయి. దాన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కొన్ని రోజులు ఎన్సీఆర్టీ రిలేటెడ్ బిట్స్ మాత్రమే చేయండి. గతంలో మీరు ఏవైతే మెటీరియల్స్ ప్రాక్టీస్ చేశారో ఆ మెటీరియల్స్ వరకే కన్ఫైన్డ్ అయితే చాలా మంచిది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏదైతే మీరు ఓన్గా నోట్ తయారు చేసుకుంటారో, షార్ట్ నోట్స్, అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఆ షార్ట్ నోట్స్ రిలేటెడ్గా వాటిల్లో ఉండే ఏవైతే కంపారిటివ్ అకౌంట్ కానీ, నెక్స్ట్ ఫ్లో చార్ట్స్ కానీ, డయాగ్రమాటిక్ క్వశ్చన్స్ కానీ, అదేవిధంగా మీరు ప్రతి వీక్ జరిగిన టెస్టుల్లో ఎర్రర్స్ మీరు చూస్తూ ఉంటారు. ఆ ఎర్రర్స్ని కూడా మీరు ఆల్రెడీ రెక్టిఫై చేసుకుని రాసుకుని ఉంటారు. కాబట్టి ఆ విధంగా షార్ట్ నోట్స్, అదేవిధంగా ఆ ఎర్రర్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కామన్గా జరిగే ఇది. తర్వాత బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు మనకు బాటనీలో లివింగ్ వరల్డ్తో స్టార్ట్ అవుతుంది. సో లివింగ్ వరల్డ్ అనేది ఒక కోర్స్ బయాలజీలో ప్రతి బిట్ ఇంపార్టెంటే. ఈ లివింగ్ వరల్డ్లో మెయిన్గా ఏ ఏరియా ఫోకస్ చేస్తారంటే టాక్సానమిక్ కేటగిరీస్ అండ్ వాట్ ఈస్ ద లివింగ్, ఈ ఏరియాలోనే ఎక్కువ బిట్ టచ్ అవుతుంది. దట్ అక్కడ ఒక టేబుల్ కూడా ఉంది. ఆ టేబుల్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం బయలాజికల్ క్లాసిఫికేషన్కి వెళ్ళినప్పుడు బయలాజికల్ క్లాసిఫికేషన్లో మనకి ఎవ్రీ ఇయర్ 3 to 4 బిట్స్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా క్రైటీరియాస్ ఆఫ్ విటేకర్ 5 ఫింగర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, దాంతో పాటు ఫంగస్లో సెక్షువల్ రిప్రొడక్షన్ సంబంధించి వాట్ ఆర్ 3 స్టేజెస్, ఆ 3 స్టేజెస్తో పాటు what are the sexual spores, what are the asexual spores, what are the exogenous, what are the endogenous, అవి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా అదర్ దాన్ విటేకర్, అంటే విటేకర్ క్లాసిఫికేషన్ కాకుండా సమ్ ఆర్గానిజమ్స్ లైక్ ఏ సెల్యులర్, వైరస్, వైరాయిడ్, ప్రియాన్స్, ఇవే కాకుండా లైకెన్స్ కూడా విడిగా ఇవ్వడం జరిగింది. వీటన్నింటి ఎగ్జాంపుల్స్ కరెక్ట్గా మనం చెక్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్లాంట్ కింగ్డమ్. లాస్ట్ ఇయర్ ప్లాంట్ కింగ్డమ్ మనకి 5 బిట్స్ వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లాంట్ కింగ్డమ్ వచ్చేసరికి ఆల్గేని కంపారిటివ్గా స్టడీ చేసుకున్న తర్వాత బ్రయోఫైట్, టెరోఫైట్, జిమ్నోస్పర్మ్స్ని సపరేట్గా వాటిని థీమాటిక్లుగా అంటే లైఫ్ సైకిల్గా రిప్రజెంట్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో బ్రయోఫైట్లో ఈ లైఫ్ సైకిల్ ఈవెంట్ మీద ఒక క్వశ్చన్, అదేవిధంగా టెరోఫైట్లో లైఫ్ సైకిల్ ఈవెంట్ మీద ఇంకో క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఈ ప్లాంట్ కింగ్డమ్లో ఈ ఎగ్జాంపుల్స్తో పాటు ఈ లైఫ్ సైకిల్, అదేవిధంగా క్లోరోఫైట్, గ్యామటోఫైట్, ఎక్కడ ఎవరు డామినెంట్, ఎక్కడ ఎవరు డిపెండెంట్, అవి కూడా చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ మార్ఫాలజీ. ఈ మార్ఫాలజీ కూడా మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం ఈజీగా మనం మెమరైజ్ చేయొచ్చు దాన్ని. ఇక కొంచెం ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ప్రాక్టికల్ సిలబస్ నుంచి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. లైక్ మాల్వేసి, యాస్ట్రేసి, పోయేసి, ఇలాంటి ఫ్యామిలీకి వాటి ఫ్లోరల్ డయాగ్రామ్స్, ఫ్లోరల్ ఫార్ములాస్, కొన్ని ఇంపార్టెంట్ ప్లాంట్ అండ్ దేర్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ చెక్ చేసుకుంటే
ఈ చాప్టర్ కూడా మనం పర్ఫెక్ట్ గానే అవ్వచ్చు. నెక్స్ట్ ప్లాంట్ అనాటమీ. ఈ ప్లాంట్ అనాటమీ వచ్చేసరికి మనం 3 పార్ట్ డివైడ్ చేయాలి. టిష్యూ సిస్టమ్స్ అండ్ గ్రాస్ మార్ఫాలజీ. ఈ టిష్యూ పేరు వచ్చేసరికి పారెన్కైమా కోలెన్కైమా దగ్గర కొంచెం లైట్ కన్ఫ్యూజన్ ఉంటుంది, అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ జైలం ఫ్లోయం దగ్గరకు వచ్చేసరికి జైలం పారెన్కైమా ఫ్లోయం ఫైబర్ ఈ ఏరియాలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, చెక్ చేసుకోవాలి. అదేవిధంగా గ్రాస్ మార్ఫాలజీ డయాగ్రామ్స్ మనం చెక్ చేసుకుని మనం లేబులింగ్ చూసుకుంటే సరిపోతుంది. ఇది ప్లాంట్ అనాటమీ. నెక్స్ట్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్, బయోమాలిక్యూల్స్, సెల్ సైకిల్, సెల్ డివిజన్. ఈ 3 చాప్టర్స్ మనకి ఎక్కువగా స్కోరింగ్ చాప్టర్స్ ఇవి. ఈ స్కోరింగ్ చాప్టర్స్ సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అంత ప్రాబ్లమాటిక్ అయితే ఉంటుంది, కానీ కొంచెం ఈ ఎండో మెంబ్రేన్ సిస్టమ్ దగ్గర ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్, గాల్గి కాంప్లెక్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సెంట్రియోలు అదేవిధంగా ఈ ప్లాసియా ప్లాజిల్లా స్ట్రక్చర్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ టేబుల్, ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి, ఇక్కడ మ్యాపింగ్ చూసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే సెకండరీ మెటబోలైట్స్ టేబుల్, ప్రోటీన్ అండ్ దేర్ ఫంక్షన్ టేబుల్, అదేవిధంగా ఎంజైమ్స్ లో క్లాసిఫికేషన్స్, సబ్స్ట్రేట్ కాన్సంట్రేషన్, అదేవిధంగా ఈ కోఫాక్టర్స్ ఈ ఏరియా చెక్ చేసుకుంటే బయోమాలిక్యూల్ లో మంచిగా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. ఈ సెల్ సైకిల్ సెల్ డివిజన్ లో మనకి మైటాసిస్ రిలేటెడ్ గా, అదేవిధంగా మియాసిస్ రిలేటెడ్ గా, మైటాసిస్ రిలేటెడ్ గా సీక్వెన్షియల్ ఆర్డర్, మియాసిస్ రిలేటెడ్ గా సీక్వెన్షియల్ ఆర్డర్, వాటి మీద కొంత న్యూమరికల్ డేటా అంటే డిఎన్ఏ, అమౌంట్ ఆఫ్ డిఎన్ఏ, క్రోమోజోమ్ నెంబరు, నెక్స్ట్ పికోగ్రామ్స్, ఇలాంటి కొన్ని న్యూమరికల్ డేటా చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత ప్లాంట్ ఫిజియాలజీ. మన ప్లాంట్ ఫిజియాలజీలో 3 చాప్టర్స్ ఉన్నాయి. ఫోటోసింథసిస్, రెస్పిరేషన్, ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఓవరాల్ గా ఇక్కడ 6 to 7 డిస్కస్ అవకాశం ఉంది. ఈ ఫోటోసింథసిస్, రెస్పిరేషన్ మీద కొంత న్యూమరికల్ డేటా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరైలేషన్ దగ్గర, నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్ దగ్గర, అదేవిధంగా ఈ రెస్పిరేషన్ లో స్కీమాటిక్, యాంటీబోలిక్ పాత్వే, ఆర్క్యూ. నెక్స్ట్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో బాగా కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా ఏంటంటే కంపారిటివ్ అకౌంట్. అంటే దేనికి సంబంధించిన కంపారిటివ్ అకౌంట్ అంటే ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఆర్గన్స్, జిబర్లిన్స్, సైటోకైనిన్స్, నెక్స్ట్ ఇథిలీన్, యాబ్సిసిక్ యాసిడ్. కుదిరితే కంపారిటివ్ చదువుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారంటే విడివిడిగా ప్రాక్టీస్ చేసుకోవడం బెటర్. ఇంతవరకు మనకు ఫస్ట్ ఇయర్ ఏది. అదే సెకండ్ ఇయర్ తీసుకుంటే సెకండ్ ఇయర్ లో నంబర్ ఆఫ్ చాప్టర్స్ తక్కువ కానీ బట్ మోర్ వెయిటేజ్ ఉంటుంది. ఫస్ట్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్. ఎవ్రీ ఇయర్ మినిమం 4 to 5 బిట్స్ వస్తూ ఉంటుంది. ఈ చాప్టర్ ఎక్కువగా డయాగ్రమాటిక్ క్వశ్చన్స్. మళ్ళీ కన్ఫ్యూజ్డ్ ఏరియా ఏంటంటే అంటే దీన్ని 3గా డివైడ్ చేసుకుంటాం. బిఫోర్ ఫర్టిలైజేషన్, ఆఫ్టర్ ఫర్టిలైజేషన్. ఇక్కడ ఈ ఫర్టిలైజేషన్ ముందు అంటే అవుట్ బ్రీడింగ్ డివైస్ దగ్గర కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అదేవిధంగా పొలెన్ క్రిస్టల్ ఇంటరాక్షన్ అండ్ లాస్ట్ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ లో పాలిఎంబ్రియోని అపోమెట్రిక్ దగ్గర కొంచెం క్లారిటీ ఉంటే బెటర్ గా ఉంటుంది. ఇది సెక్షువల్ రిప్రొడక్షన్. నెక్స్ట్ జెనెటిక్స్. ఈ జెనెటిక్స్ వచ్చేసరికి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్స్. ఇది మనకు మేజర్ వెయిటేజ్ చాప్టర్. ఇది ఈ చాప్టర్ లో మనకు మోనోహైబ్రిడ్, నెక్స్ట్ క్యారెక్టర్స్, డైహైబ్రిడ్, నాన్ మెండిలియన్, అదేవిధంగా క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ లాస్ట్ వన్ ఇస్ లింకేజ్ అండ్ రికాంబినేషన్. ఇక్కడ ఎక్కువగా న్యూమరికల్ డేటా చెక్ చేసుకోవాలి. లింకేజ్ రికాంబినేషన్ బేస్ చేసుకుని జీన్ మ్యాప్ మీద మనకి న్యూమరికల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అక్కడ చెక్ చేసుకోవాలి. ఇది జెనెటిక్స్. నెక్స్ట్ another very important chapter, that is the molecular basis of inheritance. ఈ molecular basis of inheritance అనేది మనకు చాలా మేజర్ టాపిక్ కింద చెప్తాం. ఎందుకంటే అట్లీస్ట్ మోర్ దాన్ 70 ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ట్రాన్స్క్రిప్షన్ యూనిట్. సో వాట్ ఈస్ ద ట్రాన్స్క్రిప్షన్ యూనిట్? పాలిసిస్ట్రామ్, మోనోసిస్ట్రామ్. నెక్స్ట్ ఇక్కడ జెనెటిక్ కోడ్ తర్వాత ట్రాన్స్లేషన్ తర్వాత ఉపయోగాలు. సో ఇక్కడ న్యూమరికల్ డేటా కూడా వస్తుంది. అంటే కాంప్లిమెంటారిటీ, టెంప్లెట్ అండ్ ఇట్ పొలారిటీ, న్యూక్లియోటైడ్స్, నెక్స్ట్ కోడింగ్ స్ట్రాండ్, ఇట్ పొలారిటీ, న్యూక్లియోటైడ్స్, మెసెంజర్ ఆర్ఎన్ఏ, పొలారిటీ, నెక్స్ట్
న్యూక్లియోటైడ్స్, నెక్స్ట్ యాంటీకోడాన్. సో వాటి మధ్యలో ఉండే కాంప్లిమెంటారిటీ మీద క్వశ్చన్ అడుగుతా ఉంటాడు కాబట్టి ఆ ఏరియా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ట్రాన్స్లేషన్ లో నంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్, నంబర్ ఆఫ్ కోడాన్స్, నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్, నంబర్ ఆఫ్ పెప్టైడ్ బాండ్స్, ఈ విధంగా కూడా న్యూమరికల్ డేటా వస్తుంది. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇది మాలిక్యులర్ బయాలజీ, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కి సంబంధించి. నెక్స్ట్ బయోటెక్నాలజీ. మనం బయోటెక్నాలజీ తీసుకుంటే ఈ బయోటెక్నాలజీలో 2 చాప్టర్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్. ఈ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్ లో కూడా మన నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ దగ్గర చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ ద రికాంబినెంట్. లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇదే ఏరియాలో 2 బిట్స్ అడగడం జరిగింది. కాబట్టి సెలక్షన్ ఆఫ్ రికాంబినెంట్ దగ్గర ఇన్సర్షన్ ఇనాక్యులేషన్ ఆఫ్ వన్ ఆఫ్ ద సెలెక్టబుల్ మార్కర్, ఇన్సర్షన్ ఇనాక్యులేషన్ ఆఫ్ లాక్టేజ్ జీన్ ఫర్ క్రోమోజోమ్ సబ్స్టెన్స్, అది రెండు చెక్ చేసుకున్న తర్వాత డయాగ్రమాటిక్ క్వశ్చన్ వచ్చేసరికి బయో రియాక్టర్, జెల్ ఎలక్ట్రోఫోరెసిస్, పిసిఆర్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్, ఇవి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్స్ లో బీటీ, బ్యాక్టీరియల్ సోలినైజేషన్ బీటీ, సో ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ట్రైజిన్స్, నెక్స్ట్ ఆర్ఎన్ఏ ఇంటర్ఫెరెన్స్, ఇవి మనం బయోటెక్నాలజీ అప్లికేషన్ లో చెక్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ చాప్టర్ ఏంటంటే మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఈ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ తీసుకున్నప్పుడు ఇది చాలా చిన్న చాప్టర్ కానీ బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చాలా ఎక్కువ వస్తాయి. ఇక్కడ మ్యాచింగ్ బాగా అడుగుతాడు. అదేవిధంగా బయో యాక్టివ్ మాలిక్యూల్స్ కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం, చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత మైక్రోబ్స్ ఇన్ బయో ఫర్టిలైజర్, హౌ ద మైక్రోబ్స్ ఆర్ యూజ్ యాజ్ బయో ఫర్టిలైజర్స్ దగ్గర కూడా మనం చెక్ చేసుకుంటే ఈ చాప్టర్ కూడా మనం హ్యాపీగా ఆన్సర్ చేయొచ్చు. ఓవరాల్ గా మనం ఈ కొన్ని ఏరియాస్ లో చెక్ చేసుకుంటే మాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఇంకా ఫైనల్ గా మనం ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు ఈ కొన్ని రోజులు లైట్ ఫుడ్ తీసుకోవడం, పీస్ఫుల్ గా ఉండటం, ఎక్కువ టైం అంటే మినిమం 7 to 8 అవర్స్ నిద్రపోవడానికి ట్రై చేయాలి, రిలాక్స్ గా ఉండాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఆ 3 అవర్స్ అనేది చాలా క్రూషియల్ మనకి. ఈ 3 అవర్స్ లో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ బయాలజీని 15 minutes మినిమం తీసుకుని 75 to 80 బిట్స్ వరకు ఆన్సర్ చేయాలి ఫస్ట్ అటెంప్ట్ లో, ఫస్ట్ రౌండ్. మధ్యలో ఎక్కడైనా క్వశ్చన్ టఫ్ గా ఉంటే ఆ క్వశ్చన్ మనం అక్కడ అవాయిడ్ చేసి ఆ టైంలో అక్కడ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళగలిగితే అక్కడ మనం ఈ 15 minutes టైంలో 75 to 80 బిట్స్ ఆన్సర్ చేయగలిగితే అట్లీస్ట్ 300 to 320 మార్క్స్ వరకు మనం బయాలజీలో గెయిన్ చేస్తాం. ఆ తర్వాత ఆటోమేటిక్ గా ఈ కెమిస్ట్రీలో, ఫిజిక్స్ లో మంచి స్కోర్ మనం చేయవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం సెకండ్ రౌండ్ వచ్చిన తర్వాత రిమైనింగ్ బిట్స్ కూడా కంప్లీట్ చేసి ఓకేనా ఫైనల్ గా ఈ విధంగా మనం చేయగలిగితే బెస్ట్ రిజల్ట్ మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్యానిక్ అవ్వకుండా ప్రశాంతంగా ఎగ్జామ్ హాల్లో ప్రశాంతంగా ఉండి హ్యాపీగా మీరు రాయగలిగితే మంచి స్కోర్ మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఒక మంచి కాలేజీలో జాయిన్ అవ్వడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.